అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. గోధుమ రవ్వతో సాయంత్రం పూట వేడివేడిగా ఇది ఒక స్నాక్స్ చేసి పెట్టారంటే ఒకటికి 4 తింటారండి. అంత రుచికరంగా ఉంటుంది. మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, సూపర్గా ఉంటుంది. ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ స్నాక్స్ రెసిపీ చేసి పెట్టారంటే చాలా ఇష్టపడి తింటారు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి ఒక అరకప్పు దాకా గోధుమ రవ్వ తీసుకోండి. 1 కప్పు దాకా నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. మనం నార్మల్ రవ్వ అయితేనే ఒక 5 నిమిషాలతో నానిపోతుంది. ఇది గోధుమ రవ్వ కాబట్టి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎంత పర్ఫెక్ట్గా నానిపోయిందంటే అంత పర్ఫెక్ట్గా నానిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మొత్తం వేసుకోండి. ఇందులోకి మనం నీళ్ళు అసలు పోయటం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 1 కప్పు పోసాం కాబట్టి అవే సరిపోతాయి. అలాగే ఇందులోకి తొక్కవలసినట్టు ఒక బంగాళదుంపని ఇలా సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసినట్టు ఒక టమాటాని, మీడియం సైజ్ టమాటాని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. రుబ్బుకున్నట్టు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మార్చుకోవాలి మొత్తము. అలాగే ఇందులోకి కొంచెం వాటర్ పోసుకోండి. ఈ రెసిపీ చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది. టేస్ట్ మాత్రం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎప్పుడు చేసి ఉండరు. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ బ్యాటర్ పిండి వచ్చేసి కొంచెం లిక్విడ్గా ఉంది కాబట్టి ఇందులోకి ఒక అరకప్పు దాకా గోధుమ పిండి వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/4 కప్పు దాకా బియ్యం పిండి కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇక్కడ నేను 1/4 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఒక 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి. మీకు కారం ఇష్టం లేదంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. ఒక చిటికెడు వచ్చేసి పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మిక్సర్ తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి, లమ్స్ లేకుండా, ఉండలు లేకుండా. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. చాలా సింపుల్గా, ఈజీగా చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. ఒక పెద్ద క్యారెట్ని ఇలా సన్నగా తురుముకొని వేసుకోండి. క్యారెట్ వేయటం వల్ల టేస్ట్ అనేది అదిరిపోతుంది. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి అంతా బాగా కలపండి, పిండిలో కలిసే విధంగా. చాలా అంటే చాలా బాగుంటుంది. రుచి మాత్రం అదిరిపోతుంది. తప్పకుండా మీరు ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఇందులోకి మనము క్యారెట్, బంగాళదుంప, టమాటాలు అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలకి మాత్రం చాలా ఇష్టపడి తింటారు. భలే నచ్చుతుంది వాళ్ళకి మాత్రం. ఇలా చేసి పెట్టారంటే మా పిల్లలకి నేను ఇదే విధంగా చేసి పెడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత వీటిని ఇప్పుడు మనం హాఫ్ డీప్ ఫ్రై చేసుకుందామండి. దానికోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక గరిటె నిండా పిండి తీసుకొని వీడియోలో నేను చూపించే విధంగా ఈ విధంగా వేసుకోండి. ఇలా చిన్నగా వేయటం వల్ల చూసేదానికి బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. లేదు మీరు ఒకేసారి పెద్దగా చేసుకోవాలన్నా కూడా పెద్దగా చేసుకొని తినొచ్చు. ఊతప్పంలాగా చేసుకొని తినొచ్చు. మీకు ఎలా సౌకర్యంగా ఉంటే ఆ విధంగా చేసుకొని కూడా తినొచ్చు. మంట వచ్చేసి సన్న మంట మీద పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఆ తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఆయిల్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి, వీడియోలో చూపించే విధంగా. ఆ పై భాగం కూడా కొంచెం ఆయిల్ ఇలా చల్లుకున్నారంటే పై భాగం కూడా కొంచెం ఫ్రై అవుతుంది, ఇంకా త్వరగా అయిపోతుంది. డీప్ ఫ్రై కూడా చాలా అంటే చాలా త్వరగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ. బయటికి వెళ్ళి కొనే బదులు స్నాక్స్లో ఈ విధంగా ఇంట్లోనే చేసి పెట్టారంటే హెల్తీగా తిని తృప్తిగా ఉంటారు, బాగా చదువుకుంటారు. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం ప్లేట్లోకి మార్చుకొని సర్వ్ చేసుకొని తినటమే. వీటిని టమోటా సాస్ పెట్టుకొని తింటుంటే అదిరిపోతుంది, క్రిస్పీగా ఉంటుంది. కావాలంటే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి స్నాక్స్ రెసిపీలు మీకు చేసి చూపిస్తాను.
ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.